అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్స్ గెలిస్తే అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడిగా ఓ తెలుగింటి అల్లుడు ఎన్నిక కానున్నారు. అదే తెలుగింటి అమ్మాయి సెకండ్ లేడీ రెండో మహిళగా చరిత్రలో నిలుస్తారు. ఆమె నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్గా పనిచేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్ తెలుగింటి అల్లుడిగా జేడీ వాన్స్ను ఎంపిక చేశారు. 39 సంవత్సరాల జేడీ వాన్స్ ఓ తెలుగు మూలాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే వాన్స్ భార్య ఉషా చిలుకూరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండో మహిళ చరిత్రలో నిలిచిపోతారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా జేడీ పేరును ప్రకటించారు. ట్రంప్పై హత్యాయత్నం వెనుక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉండవచ్చునని ట్వీట్ చేసిన రిపబ్లికన్ సెనేటర్ వాన్స్ ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా జేడీని అభివర్ణించారు. కానీ ఇప్పుడు వాన్సే ట్రంప్కి అత్యంత ఇష్టమైన అనుచరుడిగా ముద్రపడ్డారు. వాన్స్తో పాటు ఆయన భార్య ఉషా చిలుకూరి గతంలో డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్గా పనిచేస్తున్నారు. ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్షుడిగా ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి 2-3 గంటలుగా గూగుల్లో ఇదే పేరు హోరెత్తుతోంది. అసలు ఎవరి వాన్స్, ఆయనకు తెలుగు మూలాలేంటి, ఆయన సతీమణి ఉషాది ఎక్కడ అన్న ప్రశ్నలే గూగుల్ సెర్చ్లో ఉన్నాయి. వాస్తవానికి ఉషా భారతీయ వలసదారుల దంపతుల అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా కాలిఫోర్నియాలోనే జన్మించారు. తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలో పామర్రు వద్దనున్న చిన్న గ్రామం. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. యేల్ వర్సిటీలో ఉన్నప్పటి నుంచే జేడీ వాన్స్ ఉషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలున్నారు. కాగా ఉషా ఎంఫిల్ పూర్తి కాగానే 2018లో అమెరికా సుప్రీంకోర్టులో లా క్లర్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలోని ముంగేర్, టొల్లెస్, ఒల్సన్లో పనిచేశారు. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసే సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. వ్యాపారం మొదలు కుటుంబ సమస్యల వరకు వివిధ రంగాలకు చెందిన అప్పీళ్లను కొలిక్కి తేవడంలో మంచి నైపుణ్యం ఉంది. జేడీతో ఉషా 2014లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాలిఫోర్నియాలో హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. వాన్స్ రాజకీయ ప్రయాణంలో ఉషా ఓ అదృశ్య శక్తి. ఓ పక్క కుటుంబాన్ని, మరో పక్క 3 పిల్లల్ని చూసుకుంటున్న ఉషా మన తెలుగింటి అమ్మాయి కావడం గర్వకారణం.